ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత జార్ఖండ్ లో జేఎంఎం నేత చంపై సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ సర్కార్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనుంది. బలపరీక్ష నెగ్గడం అధికార కూటమికి అంత సులువుగా మాత్రం కనిపించడం లేదు. 81 స్థానాలు ఉండే జార్ఖండ్ అసెంబ్లీలో మెజార్టీకి అవసరమైన 41 కంటే ఎక్కువగానే తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ఆ సంఖ్య 46 నుండి 47 వరకు చేరుకుంటుందని సీఎం చంపై సోరెన్ తో సహా అధికార పక్ష నేతలు ధీమాగా ఉన్నారు. అయితే కూటమిలోని ఎమ్మెల్యేలందరూ బలపరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే సరే, లేకుంటే సర్కార్ ప్రమాదంలో పడే అవకాశమూ లేకపోలేదు. ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత జార్ఖండ్ లో జేఎంఎం నేత చంపై సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సంకీర్ణ సర్కార్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనుంది. బలపరీక్ష నెగ్గడం అధికార కూటమికి అంత సులువుగా మాత్రం కనిపించడం లేదు. 81 స్థానాలు ఉండే జార్ఖండ్ అసెంబ్లీలో మెజార్టీకి అవసరమైన 41 కంటే ఎక్కువగానే తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ఆ సంఖ్య 46 నుంచి 47 వరకు చేరుకుంటుందని సీఎం చంపై సోరెన్ తో సహా అధికార పక్ష నేతలు ధీమాగా ఉన్నారు. అయితే కూటమిలోని ఎమ్మెల్యేలు అందరూ బలపరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే సరి, లేకుంటే సర్కార్ ప్రమాదంలో పడే అవకాశమూ లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జార్ఖండ్ బలపరీక్షకు సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, వంశీ, మరికొద్ది సేపట్లో జార్ఖండ్ లో రాజకీయం అనేది జార్ఖండ్ లో ప్రస్తుత ప్రభుత్వం అనేది కూడా విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతోంది. మొత్తం మీద కూడా జార్ఖండ్ రాజకీయం అనేది చాలా రసవత్తరంగా మారింది. చంపై సోరెన్ కు సంబంధించిన సర్కారుకు ఈ రోజు మొదటి బల పరీక్ష అని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ లో ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే జార్ఖండ్ చేరుకున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉంటే అందులో జార్ఖండ్ ముక్తి మోర్చాకు 28, కాంగ్రెస్ కు 16, ఆర్జేడీకి 1తో కలుపుకొని కూటమికి మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. అయితే బీజేపీతో కూడిన విపక్ష కూటమికి కేవలం 29 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే ఇక్కడ విశ్వాస పరీక్ష నెగ్గాలంటే 41 ఓట్లు వస్తే సరిపోతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చంపై సోరెన్ ప్రభుత్వం బల పరీక్షను ఈజీగా నెగ్గే అవకాశాలు ఎందుకు కూడా కనపడుతున్నాయి. మరోవైపు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తున్నప్పటికీ కూడా వాళ్ళని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. జేఎంఎం ఎమ్మెల్యే లాబిన్ ఎంబ్రోమ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఉద్దేశించిన వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా విష్ణుపూర్ ఎమ్మెల్యే చమ్రా లిండా కూడా ఇటీవల జేఎంఎం నిర్వహించిన శాసనసభ పక్ష సమావేశానికి హాజరు కాలేదు. సో ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిని కూడా మినహాయిస్తే 43 మంది ఎమ్మెల్యేల యొక్క మద్దతు అనేది కూడా ఉంది. అయితే హేమంత్ సోరెన్ కూడా ఈ రోజు ఓటు వేసేందుకు కోర్టు అనేది కూడా రాంచీ కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన కూడా బల పరీక్షకు కూడా హాజరయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో మొత్తం మీద మెజారిటీ కావాల్సిన 41 ఈజీగా సాధించే అవకాశాలు అనేది కూడా కనపడుతున్నాయి. అంతకంటే ఎక్కువ సంఖ్యని మేము సాధిస్తామన్న ఆశాభావంతో కూడా ఉన్నారు. మరొకవైపు జార్ఖండ్ ఎమ్మెల్యేలు చిలుక తెచ్చేందుకు విపక్ష బీజేపీ కూటమి చేసిన ప్రయత్నాలు కూడా కొంతవరకు సఫలం కాలేదని చెప్పేసి కూడా తెలుస్తోంది.